హలో అందరికీ, నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి రొయ్యలు ఫ్రై చేసుకోండి. 1 వీక్ వరకు పాడవదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, టమాటో పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకుని కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న రొయ్యల్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేసుకుని వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేగిన తర్వాత టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్టు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇవి మొత్తం వేగిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకోవటమే. అంతేనండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.